పని చేస్తుందో లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ ఓపెన్ చేయకుండా నాకు కాదు, నాకు ఆల్రెడీ టెక్నికల్ స్కిల్స్ చాలా ఉన్నాయి, చాలా రకాల టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. ఎందుకంటే నా స్కిల్స్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఒక నలుగురు టెక్నీషియన్స్కి ఉపయోగపడితే చాలు. ఇంకా పని చేస్తుందో లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ ఓపెన్ చేయకుండా దీన్ని ఏంటంటారు తెలుసా, మల్టీ కంటిన్యూటీ టెస్ట్ అంటారు. దీంట్లో ఆటోమేటిక్గా ఇలా డైరెక్ట్ టచ్ చేయగానే కంటిన్యూటీ అయిపోద్ది ఈజీగానే. అదే ఇలా పెట్టాం చూసారు, చూపించట్లేదు, కంటిన్యూటీ కావట్లేదు. కంటిన్యూ ఇలా పెట్టగానే ఇలా రావాలి. ఆయిల్ పని చేస్తుంది, పని చేయట్లేదు ఎలా తెలుస్తుంది అంటే మనం ఇలా కంటిన్యూటీ చెక్ చేసుకుంటున్నాం. దీన్ని చెక్ చేస్తే ఏం చూపించట్లేదు, రిజల్ట్స్ లేదు. దీనికి చూద్దాం. ఇది కూడా కంటిన్యూటీ చెక్ చేయాలి. ఇక్కడ పెట్టి చెక్ చేస్తే బజర్ వస్తే కంటిన్యూటీ బాగుంటే ఇది పని చేసినట్టు, ఇది కంటిన్యూటీ లేదనుకో ఇది పోయినట్టు. సేమ్ యాజ్ ఇట్ కాయిల్ చెక్ చేసాను కదా ఇందాకలా, సేమ్ అలాగే. అండ్ ఇది కట్ ఆఫ్ సెన్సార్. ఓకే, ఇది 75 degrees దాటిపోతే ఇది కట్ ఆఫ్ అవుతుంది. ఇది 65 degreesకి ఆటో కట్ ఆఫ్. ఇది ఓకే, ఆటో కట్ ఆఫ్కి అండ్ ఫుల్లీ కట్ ఆఫ్కి మధ్య తేడా ఏంటంటే ఇగో ఈ కట్ ఆఫ్ సెన్సార్కి ఈ యొక్క పిన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూసారా ఫేస్ వైర్ వచ్చి కట్ ఆఫ్ సెన్సార్కి వచ్చి కట్ ఆఫ్ సెన్సార్ నుంచి ఆటో కట్ ఆఫ్ సెన్సార్కి వెళ్ళింది, ఆటో కట్ ఆఫ్ నుంచి దీనికి వచ్చింది. న్యూట్రల్కి 2 లైట్స్ వెళ్ళాయి, అవునా కదా. ఓకే, డైరెక్ట్ ఫేస్ ఫస్ట్ ఫేస్ నుంచి రాగానే పవర్ చెక్ చేయడానికి ఒకటి, అండ్ కట్ ఆఫ్ అయినప్పుడు లైట్ ఆగడానికి ఇక్కడ ఇటువైపు వచ్చింది చూసారా. ఓకే, ఇది కట్ ఆఫ్ అవుతుంది, ఇది పవర్ ఉన్నది లేదు చెప్పడం కోసం. కాయిల్ పెట్టాం కదా, కాయిల్ పెట్టి చెక్ చేద్దాం కంటిన్యూటీ. చూసారా వచ్చింది. ఇంకా మంచి వీడియోస్ చేస్తాను, అన్ని రకాల వీడియోస్ చేస్తాను. నా దగ్గర బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, ఇంకా సో మచ్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. ఓకేనా, లైక్ కొట్టండి అండ్ ఫాలో చేయండి, మర్చిపోకండి.